వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. పోలీసుల వాహన తనిఖీల్లో 88 వాహనాలు సీజ్ చేయటం జరిగిందని వన్ టౌన్ సిఐఎం నాగదుర్గారావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. 2 గంటల పాటు నిర్వహించిన వాహన తనిఖీల్లో 88 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వన్ టౌన్ సిఐఎం నాగదుర్గారావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను కాకినాడ వన్ టౌన్ సిఐని. నా పేరు నాగదుర్గారావు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి మనకి ఓల్డ్ బస్ స్టాండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా, వెంకటేశ్వర కాలనీ, ఓల్డ్ బస్ స్టాండ్, పేదరపేట ఏరియాలో కార్డినెట్ సెర్చ్ అంటే మనం ప్రతి హౌస్కి వెళ్ళి అనుమానితులు కానీ ఏవైనా సస్పెక్టెడ్ వెహికల్ కానీ ఏమైనా సస్పెక్టెడ్ ఐటమ్స్ కానీ ఉండగలిగితే మా స్టాఫ్ అంతా తీసుకుని అదేవిధంగా పోలీసు, సివిల్ ఫోర్సు అండ్ స్పెషల్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్ అన్ని 4 నుంచి ఒక 4 బృందాలుగా ఏర్పడి ప్రతి హౌస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో మాకు వితౌట్ రికార్డ్స్ లేని వెహికల్స్ దగ్గర ఒక 88 వరకు మేము సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో కొన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవి కూడా మేము వెరిఫై చేస్తాము. యాజ్ పర్ రికార్డ్స్ ఉంటే కనుక యాజ్ పర్ లీగల్గా ఎలా అయితే అలా మేము ఫాలో అవుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. సరిగా ఎవరు వితౌట్ రికార్డ్స్ లేకుండా అదేవిధంగా సస్పెక్టెడ్స్ ఏమైనా ఉంటే కనుక మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. మేము రిపీటెడ్గా కంటిన్యూగా కొన్ని ఏరియాలు, సెలెక్టివ్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో మాకు వాటి మీద ఫోకస్ చేస్తాం. ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మీద నిఘా పెడతాం. దయచేసి ఎప్పుడు కూడా పోలీసు సహకరించి ఏ సమాచారం మా దృష్టిలో తీసుకోవాల్సిందిగా మరొకసారి ప్రజలకి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.